ఏపీ రాష్ట్రంలో కొత్త రూల్స్, అది కూడా ట్రాఫిక్లో ఎవరెవరైతే తప్పుడుగా డ్రైవ్ చేసినా అదే క్రమంలో ఒక్కరు కూడా అంటే ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఈ మధ్య కాలంలో 4 మెంబర్స్ ఒక స్కూటీ మీద వెళ్తూ ఉంటారు, చాలా దిగజారిపోయారు, అడ్డదిడ్డంగా వెళ్ళడము, రాంగ్ రూట్స్, వీటన్నిటికి కూడా 1000కి మించే ఫైన్స్, 1000 లోపు ఏ ఫైన్ ఉండదు, అన్ని 10,000 15,000 ఇలానే ఉండబోతుంది. అసలు ఫైన్స్ లిస్ట్ ఏంటి? సో ఖచ్చితంగా విచ్చలవిడితనం అనేది జనంలో పెరిగిపోయింది అనమాట. ఖచ్చితంగా అంటే ఏ పని చేస్తున్నా ఎవరో కొంతమంది, ఇప్పుడు 10% ఆఫ్ ద పీపుల్ రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు, ఫ్యామిలీతో ఉంటున్నాము, మనం హెల్మెట్ పెట్టుకోవాలి, సో ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు, ఇద్దరు చాలు అనే విధంగా కొంతమంది ఉంటారు. ఓకే, వాళ్ళు మనం ఇంకా డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. సో కొంతమంది ఏంటంటే వాంటెడ్లీ మన ఏం పీకుతారులే అనే విధంగా ఇంకా ఏపీలో అయితే విచ్చలవిడిగా పెరిగిపోయారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన చేయడం కానీ మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఇదివరకు 250, 300 లోపు ఉండే ఫైన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా 1000 రూపాయల పైనే, 2,500, 2,000 ఆ రేంజ్లోనే ఫైన్స్ ఉంటున్నాయి అనమాట. ట్రిపుల్ రైడింగ్ కానీ, నో హెల్మెట్ కానీ, నో పార్కింగ్ ప్లేస్లో బళ్ళు పెట్టడం కానీ, దేనికైనా ఇమీడియట్ ఫైన్ అనేది పడిపోతుంది ఖచ్చితంగా. మళ్ళీ వాళ్ళు కట్టకపోతే ఖచ్చితంగా బండి హ్యాండ్ ఓవర్ చేసుకుని కట్టినాకే చేతికిస్తారు. మరి ఈ రూల్ అయితే నేను చాలా మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా లేకపోతే ఆ నిర్లక్ష్యం అనేది జనంలో పెరిగిపోతుంది. ఫస్ట్ వాళ్ళు పోలీసులు ఎంతవరకు కంట్రోల్ చేసినా కానీ వీళ్ళల్లో విచ్చలవిడతాను. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువైపోయారు, ఒక స్కూటీ తీసుకుని 3 ఫ్రెండ్స్ వెళ్ళడం, సో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. సో మరి ఒక స్టేజ్ వరకు కూడా చెప్తారు, తర్వాత కూడా వాళ్ళు చెప్పి విసిగిపోతారు అనమాట. రెగ్యులర్గా వాళ్ళు 3, 4 కూడా వెళ్తున్నారు కొన్ని బైకుల మీద. సో మరి పడిపోతారు, వాళ్ళ పడిపోయి అంటే వాళ్ళు బాగా తోలొచ్చేమో కానీ తెలియకుండా చిన్న యాక్సిడెంట్ జరగచ్చు, వాళ్ళ వల్ల ఇంకొకరికి ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళ యాటిట్యూడ్ కోసం చేసిన దానివల్ల ఇంకొకళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అట్లానే సో మరి వాళ్ళకి అంత రేంజ్ ఆఫ్ ఫైన్ చేయడం అనేది ఖచ్చితంగా మంచిదని ఆలోచిస్తాను. అండ్ ఇంకొకటి బెస్ట్గా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే లైసెన్స్ లేకపోతే 10,000 ఫైన్. ఇది హిస్టారికల్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో 10,000 ఫైన్ వేస్తే ఏంటంటే అదేదో మన మహేష్ బాబు గారి సినిమాలో చూపించినట్టు అంత ఫైన్ అనేది వేస్తేనే వీళ్ళు దారిలోకి వస్తారు. ఎందుకంటే ఒక కుర్రోడు లైసెన్స్ అప్లై చేసుకోవడం మినిమం రెస్పాన్సిబిలిటీ. సో తన సిటిజన్షిప్, తన రెస్పాన్సిబిలిటీ తను చేయకుండా విచ్చలవిడిగా తిరుగుతాను లైసెన్స్ లేకుండా అంటే కనుక అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తనకు ఆ బండి రాకపోవడం వల్ల అవతల వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. లైసెన్స్ అనేది కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా చెక్ చేసి లైసెన్స్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు కరెక్ట్గా బండి అన్ని యాంగిల్స్లో తోలగలుగుతారు, ఆపుకోగలుగుతారు అని చూసే ఇవ్వాలి. సో మరి వీళ్ళు 10,000 ఫైన్ పెట్టడం కరెక్టే నిజంగా. ఎందుకంటే ఒక 1 మంత్ జీతం అవ్వచ్చు ఆ కుర్రోడికి, అది ఆ 1 మంత్ జీతం కానీ కట్ అయితే కనుక అప్పుడు బుద్ధి వస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ వచ్చే జీతంతో వెళ్ళి లైసెన్స్ అయితే ఫస్ట్ తీసుకుంటారు. అదే కాకుండా హెల్మెట్స్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే వాటికి కూడా ఫైన్స్ ఉంటాయి. ఇప్పుడు బెంగళూరు కల్చర్ని ఎందుకు మన ఏపీటీఎస్లో తీసుకురాలేకపోతున్నారంటే మన వాళ్ళకు నిర్లక్ష్యం అండ్ మన రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా అది పాటించలేకపోతున్నారు. బెంగళూరు ట్రాఫిక్లో ఇద్దరు పెట్టుకోవాలి. బండి ఈ మధ్యన స్కూటీస్ కూడా డబుల్ హెల్మెట్కి పట్టే స్పేస్ వస్తుందన్నమాట స్కూటీలో కూడా. సో అట్లా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అప్డేట్ అయ్యారు. ఖచ్చితంగా మన బండిలో ఇప్పుడు అనొచ్చు 2 హెల్మెట్లు ఎక్కడ పెట్టుకోవాలని కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్కే బండి కంపెనీ వాళ్ళు సీట్ని ఎక్స్టెండ్ చేసి మరి 2 హెల్మెట్లకి స్పేస్ ఇచ్చారు. సో ఖచ్చితంగా 2 హెల్మెట్లు అనేది ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఇద్దరు హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా 2 హెల్మెట్లు పెట్టుకుని చేసేటప్పుడు, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, ఎక్కడో చిన్న రేకు రాలి పట్టినా కూడా అది చాలా ప్రమాదానికి, ఒక 10 మందికి ప్రమాదానికి దారితీస్తుంది. సో రోజులు అనేవి ఎటు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు, ఏ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి సో మినిమం మన సేఫ్టీ మనం చూసుకుంటే అది దేవుడైనా సరే మనని యమలోకానికి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాడు ఎక్కడికైనా.